हरे राम 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 राम 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 हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण कृष्ण
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण हरे राम हरे 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 कृष्ण राम हरे 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 कृष्ण हरे राम हरे 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 कृष्ण हरे राम हरे 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 कृष्ण हरे राम हरे 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 कृष्ण 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 माता जी धन्यवाद प्रणाम श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासदि गौरव भक्त वृंद थैंक यू माता जी థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. हरे ఇప్పుడు कृष्ण దామోదర హారతి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, 1 by 1 పాడాలి మాతాజీ. ఎందుకంటే నేను స్క్రీన్ షేర్ చేసినప్పుడు నేను పిలవనికి అవ్వదు, అందుకనేసి 1 by 1 ఒకరి తర్వాత ఒకరు నిదానంగా పాడండి మాతాజీ. స్టార్టింగ్ చదవమంటారా ఓకే మాతాజీ, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే కొంచెం మాతాజీ. పైకి పెట్టాలి కొంచెం పైకి పెట్టాలి మాతాజీ ఓకే ఓకే నమామీశ్వరం సచ్చిదానందరూపం సత్కుండలం గోకులే భ్రజమానం యశోదాభియోలు కలబ్ధవామానం పరామృష్టమత్యంతోధృత్య గోప్యా హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ హరే నేను చదవను కృష్ణ మాతాజీ. మాతాజీ నేను చదవను మాతాజీ. పూజిత. ఓకే మాతాజీ, ఒకరు చదవాత ఇంకొకరు తీసుకుందరు. రుదంతం ముహుర్నేత్ర యుగం మృతంజ कराम्बोजयुग्मेन सान्तकनेत्रम् मुक्श्वासकम्पातिरेककण्ठ स्थितद्रैवामोदर भक्तिप्रदम्. हरे హరే कृष्ण కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ నేను పాడుతాను. ఎస్ మాతాజీ. इति दृक्स्वलीलाभिरनन्दकुण्डे स्वगोचं निमज्जन्तामज्ञापयन्तम् तदीयेषु ताग्नेषु भक्तिर्जितत्वं पुनः प्रेमतस्तं शतावृत्ति वन्दे. హరే కృష్ణ ఇది మాతాజీ. నేను పాడుతున్నా. ఎస్ వరం మాతాజీ. దేవ మోక్షం నా మోక్షావధిం వా न चान्यं वृणेऽहं वरेशादपीह इदं तेव पूर्णाध गोपालबालं सदा मे मनस्या वीरस्तां किमन्यै. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇదంతే ముకాంబోజం అత్యంత నీలై
ऋतं कुन्तलैः स्निग्धरक्तैश्च गोप्य मोहश्चुम्बितं बिम्बरक्तधरं मे मनस्य विराटम् अलं लक्षलाभै. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ నేను పాడుతున్నా. Yes, నమో మాతాజీ. దేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జాలాబ్ధిమగ్నం కృపా దృష్టి వృష్ట్యాతి దీనం బతాను గృహాణేశ మా మధ్య మేధ్యక్ష దృశ్య. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ Thank you, మాతాజీ మాతాజీ. హరే కృష్ణ Yes, మాతాజీ మాతాజీ. నేను Yes, పాడుతున్నా. మాతాజీ. Yes. కువేరాత్మజౌ బద్ధమూర్తైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తి భాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకాం మే ప్రయచ నమోక్షీగ్రహోమి స్థితామోదరేయ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదవన మాతాజీ. హరే కృష్ణ. Yes, మాతాజీ. నమస్తే ధామ్నే సురదీప్తిధామ్నే తదేయోదరాయ విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై అనంతలీలాయ దేవాయ తుభ్యం. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ ఎవరైనా ఉన్నారా ఇంకా? హరే కృష్ణ మాతాజీ. Yes, హరే మాతాజీ. కృష్ణ మాతాజీ ఎవరైనా పాడతారా? నేను పాడతాను మాతాజీ. Yes, మాతాజీ. పాడండి పాడండి. మీరు పాడిన తర్వాత నేను పాడతాను. పాడండి మాతాజీ. హ్యాండ్ రైజెస్ లేవమ్మా. అవునా మాతాజీ? సాంగ్ అయిపోయిందా? ఎస్ మాతాజీ మళ్ళీ స్టార్టింగ్ లోకి వచ్చింది. తీసేయండి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాద్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. 3 హ్యాండ్ రైజెస్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత చేశారా మరి? హరే కృష్ణ చదవడానికే మాతాజీ. చదవడానికా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. My humble obeisances to all my gurus and Siksha gurus. Om Ajnanatimirandasya Gnananjana Shalakaya Chakshurulmenitamena Tasmai Sri Gurave Namaha Sri Chaitanya Manavishtam Sthapitamena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Yatapadakam Sri Gurun Vaishnavancha Hai Krishna Karuna Sindhu Deenabandhu Jagatpate Gopesa Gopika Kanta Radha Kanta Namastute Tapta Kanjan Gaurangi Radhe Vrindavaneshwari वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी इति नामनि नमो आचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथादामोदय नगरक्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामनि नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. हरे कृष्ण हरे कृष्ण. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. श्री राधे राधे. Thank you all for joining today's session. And ఈ రోజు కొద్దిగా 2 నిమిషాలు లేట్ అయ్యి అందరు కంగారు పడిపోయి ఉంటారు. కాకపోతే లేదు మాతాజీ లింక్ ఓపెన్ కాలేదు ఎందుకో నాకు. అదే లింక్ ఓపెన్ అవ్వలేదనే చెప్తున్నాను.
ఏమైందంటే నేను ఇంతకుముందు వర్క్ చేసినాను. ఒక 22 ఇయర్స్ ఒకే సంస్థలో వర్క్ చేసిన చైర్మన్ గారు పరమపదించారు ఈరోజు మార్నింగ్. సో వెళ్ళి చూసి రావడానికి అక్కడ వెళ్ళి చూశాను. అదంతా అయిపోయింది. ఇంకా 2 కాలేజెస్ కాబట్టి వాళ్ళందరూ వస్తాం కొంచెం ఉండమంటే వెయిట్ చేశాం. ట్రాఫిక్ మూలాన ఓ 2 నిమిషాలు లేట్ అయిపోయింది. సారీ. హరే కృష్ణ మహామంత్రం చెప్తాం మాతాజీ ఆ ప్రభుజీకి. ఓకే, చెప్దాం. ఆయన హరే ఆయన కృష్ణ పేరు హరే రామారెడ్డి, చైర్మన్ ఆఫ్ ఎస్ఎల్వి ఇన్స్టిట్యూషన్స్, ఐఎస్ సదర్న్, సంతోష్ నగర్, హైదరాబాద్. సో ఆయన ఈరోజు మార్నింగ్ పరమపదించారు. కార్తీక సోమవారం సద్గతి పొందారు అనుకుంటున్నాము. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ రిమైండింగ్. జై శ్రీ మాతాజీ, చాలా థ్యాంక్స్. ఎవరి వార్త ఏమి ఉన్నా కానీ శుభవార్త అయినా అశుభమైన తొందరగా హరే మంత్రం చెప్దామని మీరు అంటారు. చాలా చాలా అవును మాతాజీ, ఎందుకన్నా నాకు అలా అనిపిస్తుంది మాతాజీ చెప్పాలని. వెరీ నైస్, నైస్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు భగవద్గీత చెప్పేసుకుందాము. ఆ తర్వాత దేవాది దేవుడి దగ్గరికి వెళ్దాం. ఎన్నో శ్లోకము మీకు ఏమైనా గుర్తుందా? 63 మాతాజీ. 62 అయిపోయిందా? అయిపోయింది. ధ్యాయో విషయాం పుంస అయిపోయిందా? అయిపోయింది మాతాజీ. థ్యాంక్ యూ. సో 2.63 శ్రావణి మాతాజీ చూస్తారా ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఒకరు క్రోధ మాతాజీ. సమోహ చెప్పండి. 5 హ్యాండ్ రైజెస్ చేయండి. 5 అయిన తర్వాత వేరే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయకండి. సో ఫస్ట్ వన్ ఇక్కడ 2.63 శ్లోకం చదివి అనువాదం చదవండి. మాతాజీ స్క్రీన్ షేరింగ్ రావట్లేదు మాతాజీ. ఓ సారీ, వచ్చింది అనుకున్నా నేను. వస్తుందమ్మా? ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. అనిత మాతాజీ మాతాజీ హరే కృష్ణ. మీరు చెప్పండి మాతాజీ. క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అనువాదం చదవాలా మాతాజీ? ఎస్ మాతాజీ. క్రోధము వలన అధిక మోహము కలుగును, అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురి అగును, స్మృతి భ్రాంతి చే బుద్ధి నశించును, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. హరే కృష్ణ. హరి బోల్. చెప్పండి, వన్ లైన్ లో లేదా వన్ వర్డ్ లో ఏం చెప్పగలుగుతారు? అంటే మాతాజీ కోపము, క్రోధము అంటే కోపము కదా మాతాజీ. ఏదైనా మనకి కామము అంటే ఏదైనా కోరిక కలిగింది అనుకోండి, ఆ కోరిక తీరకపోతే మనకి కోపము, ఎవరి వల్ల తీరకపోతే వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది. దాని వల్ల మనకి మోహము పెరుగుతుంది. ఆ మోహము పెరిగిపోతే ఇంకా మనము స్మృతి అంటే మనం ఏది మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అన్న ఆలోచన నశిస్తుంది. అదే ఆలోచనే బుద్ధి అంటాం కదా, బుద్ధితో ఆలోచించాం మనము. ఇంకా ఆ కోపంతో మనం ఎవరినైనా కూడా ఏమైనా అనొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా బాధ పెడతాము. బుద్ధించి నశించినప్పుడు ఇంకా సంసార సాగరం అండ్ మానవుడు పడిపోతాడు ఇంకా అని ఉంది. హరి బోల్. మామూలుగా ఇక్కడ చెప్పుకోవాలంటే క్రోధం వల్ల ఆధ్యాత్మిక నుండి సంసార సాగరానికి తిరిగి వచ్చేస్తాము అని అర్థం. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ 2.64 జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మీరు హరే చదవండి. కృష్ణ మాతాజీ. రాగద్వేష విముక్త
ఇంద్రియార్థైస్తు విషయాన్ నివిచరన్ ఆత్మవైశ్చర్వి ధ్యేయతో ప్రసాదమధిగచ్చతి. హరే కృష్ణ మాతాజీ. ధ్యేయాత్మ ప్రసాదమధిగచ్చతి. హరి బోల్. హరే కృష్ణ. అనువాదం. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందినవాడు మరియు నిబంధన వలనను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగినవాడను అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగుతాడు. పొందగలుగుడు. చెప్పండి, మీనింగ్ చెప్పండి. మీనింగ్. హరే కృష్ణ మాతాజీ. సమస్త రాగద్వేషములు అంటే ఎవరి మీద ద్వేషము రాగము గాని ద్వేషము గాని నందినవాడు మరియు నిబంధనలను అనుసరించి ఇంద్రియాలను నిగ్రహింపగలిగిన వాడు గాని మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలడు. మీకు అర్థమైంది ఏంటి అంటే అనువాదం మళ్ళీ చదివారు. ఏమీ లేదు మాతాజీ. రాగద్వేషాల నుండి విముక్తి అంటే విముక్తి పొందగలుగుతాడని ఎవరి ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎవరిని ద్వేషించకుండా ఎవరిని బాగా ఎక్కువగా ప్రేమించకుండా ఉండే వాళ్ళకి భగవాను సంపూర్ణ కృప దొరుకుతుంది అని అర్థం. హరే కృష్ణ. నెక్స్ట్ 2.69. హరే కృష్ణ. హరి బోల్. జై శ్రీమతి మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. యా నిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని నిసా పశ్యతో మనేహ. సర్వజీవులకు ఏది రాత్రియో అది ఏ ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన ముని రాత్రి సమయము. హరి బోల్. ఏమర్థమైంది? హరే కృష్ణ. హరే కృష్ణ సార్. చదువుతున్నాను. ఇదే ఫస్ట్ టైం ఇది రీడింగ్ చేయడం. అవునా? ఓకే, ట్రై చేయండి. సర్వజీవులకు ఏది రాత్రియో అదే ఆత్మ నిగ్రహం కలవానికి మేల్కొని ఉండు సమయము. జీవులందరూ పడుకునే టైంలో ఆత్మ నిగ్రహం కలవానికి అదే మేల్కొని ఉండే టైము అని చెప్తున్నారు. సర్వజీవులు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. అంతర్ముఖులు అంటే అంతర్ముఖులు అంటే ఏమీ లేదు. ఆత్మ ఏంటి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారు. ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించే వాళ్ళు అని అర్థం. ఇప్పుడు అంతర్ముఖంగా ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించేవాడికి పగలైనా రాత్రి అయినా ఒకటే. రాత్రి సమయంలో అందరం మనం నిద్రపోవాలి. అది ఒక సంతోషం అన్నమాట. నిద్ర అంటే ఇష్టమై చాలా మందికి ఇష్టం ఉంటది. అమ్మయ్య రాత్రి అయిపోయింది, అన్ని ముగించుకున్నాము, ఇంకా పడుకోవడమే. తెల్లారి సమయం వచ్చేసరికి కాసేపు రాత్రి కొనసాగితే బాగుండేది అనుకుంటారు కదా. సో అలాంటి రాత్రి సమయాల్లో ఈ యోగులు ఎప్పుడు కూడా రాత్రిపూట పడుకోరంట, భగవంతుడి గురించి ఆలోచిస్తారు. అండ్ పగలు కూడా ఎలా ఉంటుందంటే ఎంతో డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకే పిల్లలు కొంత పగలు ఎంజాయ్ చేసి రాత్రి చదువుకుంటారు, చదువుకునే వాళ్ళు. సో ఇంత డిస్టర్బెన్స్ ఉన్న ఆత్మ అంతర్ముఖుడైన మునికి అది రాత్రి సమయం అన్నమాట. ఆయన నిద్రపోతున్నట్టే కనిపిస్తాడు, కానీ లోపలంతా కూడా ఎప్పుడు భగవంతుడి గురించి ఆధ్యాత్మికంగా ఆలోచించి ఉంటారంట. ఇక్కడ భాష్యంలో తెలివిగల వారు రెండు రకాలు అని చెప్తున్నారు. ఒకరేమో ఇంద్రియ తృప్తి కొరకు భౌతిక కర్మల యందు తెలివి కలిగి ఉందరు అంట. అంటే రాజకీయ నాయకులు అనుకోవచ్చు, బిజినెస్ పీపుల్ అనుకోవచ్చు, ఎవరైనా
బాగా తెలివి వాటిల్లో వాళ్ళు చేసే కర్మల యందు ఉపయోగిస్తూ ఉంటారు. మరో రకం వారు అంతర్ముఖులు, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉండడానికే అభ్యాసం చెందుతూ ఉంటారు అని అర్థం అన్నమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. రైట్. హరి బోల్. హరే కృష్ణ 3.9. నాగమణి మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అనువాదం. విష్ణువు కొరకు యజ్ఞ రూపమున కర్మను అనుభవలను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారం కాగలదు. అందుచే ఓ కుంతి పుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మములను అనరింపు. హరే కృష్ణ. చెప్పండి, ఏమర్థమైంది? భగవంతుడి విష్ణువు కొరకు మనము యజ్ఞ రూపంతో మన కర్మలను చేయాలి మాత్రమే. లేకపోతే ఈ భౌతిక జగత్తుల మనము బంధాల నుంచి, కర్మ బంధాల నుంచి అలా చిక్కుకొని పోతాం మాతాజీ. తప్పించుకోలేము అని చెప్తున్నారు. హరి బోల్. ఇది లాస్ట్ దా? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. ఇది లాస్ట్ మాతాజీ. ఉమా మాతాజీ. 3.14. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. అన్న ధ్రువంతి భూతాని పర్జన్యతన్న సంరూపః యజ్ఞా ధ్రువతి పర్ధన్యో యజ్ఞః కర్మ సముద్రువః. ఎక్కడెక్కడ బాగుందో ధ్రు అంటున్నారు మాతాజీ. మళ్ళొక్కసారి చదవండి. అన్నాద్ భవంతి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞా ధ్రువతి కాదు, యజ్ఞాద్ భవతి. ఓకే, సరిగ్గా చిన్న ఉంది, కనిపించట్లేదు. యజ్ఞ కర్మ సముద్భవ. మాతాజీ ఫోన్ అడ్డంగా పెట్టి పెద్దగా చేసుకోండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే ఓకే మాతాజీ. అనువాదము. జీవదేహములన్నీయును వర్ణము వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యంపై ఆధారపడి జీవించును. వర్షము యజ్ఞచరము వలన కలుగును. వహిత కర్మచరణము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. చెప్పండి. అంటే జీవులన్నీ దేహము నుండి వచ్చినాయి అన్నట్టు. ఆహార పదార్థాలు మీద ఆధారపడి ఉంటారు జీవులందరూ. వర్షమేమో యజ్ఞాల వలన వస్తుంది. విహిత కర్మాచరణం నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది అంటే దేనిలోంచి ఏమొస్తుంది అని చెప్తున్నారు. మన విహిత కర్మాచరణం నుంచి మనం చేయడం, మన కర్మ వల్ల చేసే యజ్ఞాల నుండి వర్షం వస్తుంది, వర్షం నుండి ఆహారం వస్తుంది. ఆహారమే జీవులందరికీ ఉపయోగము. దేహం అనేది ఆహారం మీద ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. కృష్ణ. థ్యాంక్ యూ. సో అయిపోయింది కదా. నెక్స్ట్ రేపు చూద్దాము మిగతా శ్లోకాలు. హరే కృష్ణ. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఎక్కడి వరకు చెప్పారమ్మా మీరు, శ్రావణి మాతాజీ? భ్రమరం గురించి అయిపోయిందా? హరే కృష్ణ. శ్రావణి మాతాజీ లేరా? అయిపోయింది. భ్రమరం గురించి అయిపోయింది మాతాజీ. భ్రమరం గురించి అంతా అయిపోయిందా? ఎస్ మాతాజీ. ఆ నల్లవాడు శ్రీకృష్ణుడు దూతతో శ్రీమతి రాధారాణి ఇట్లా పలికెను అనే దగ్గర నుంచి చెప్పాలి మాతాజీ. శ్రీకృష్ణుడు పలుకుతాడా అంటే ఉత్తరం దగ్గర నుండా?
ఓకే, నేను రివిజన్ లాగా ఉంటుంది. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీ రాధా మాధవ్ की जय, జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్య की जय, చైతన్య నితాయ్ की जय. హరే కృష్ణ. సో ఇక్కడ మనము ఏం చెప్పుకున్నామంటే, ఉద్ధవుడిని చూసి కృష్ణుడు అనుకొని ఉద్ధవుడు ఏం చెప్తాడో అని అనుకుని నందమహారాజ్ దగ్గర వచ్చి కూర్చుని ఉన్నప్పుడు కృష్ణ యొక్క లీలలు నందమహారాజు యశోదమాత వింటూ ఉంటే అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, రాధారాణి గోపికలు ఇంకా కృష్ణుణ్ణి బాగా బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా, అంటే కృష్ణుణ్ణి తిడుతూ ఉంటారు, ఇలా మోసం చేశారు అలా మోసం చేశారు అని. ఆ తిట్టడంలో ఏమవుతుందంటే, త్రేతాయుగంలో రాముడుగా ఉన్నప్పుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశారు అని ఒక దగ్గర, కోయించారు అని ఒక దగ్గర ఉంది. సో అక్కడ మనం అర్థం చేసుకోవాలి అని అంటే, రాముడి యొక్క ఆజ్ఞ లేనిదే లక్ష్మణుడు ఏమీ చెయ్యడు. సో మనం నిన్న ఒక డౌట్ ఉండింది కదా, లక్ష్మణుడా రాముడా అని చెప్పేసి. ఇక్కడ మనకి ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చేసెను అని ఉంది, కానీ పుస్తకంలో చాలా క్లియర్గా ఉన్నారు, ఆయన ముక్కు చెవులు కోయించెను. సో అక్కడ త్రేతాయుగంలో రాముడు ఏకపత్ని వ్రతుడు కనుక సీత మీద మోహమ అట్లాంటివి కాకపోయినా ఆ జన్మలో ఏకపత్ని వ్రతుడు ఆయన. అందుచేత వేరే వాళ్ళని ఎవరిని శత్రుడైనా సరే వాళ్ళని అంగీకరించాలి అని రాధమ్మ అంటుంది, గోపికలు అంటారు, కానీ అది కుదరదు ఈ జన్మలో అని చెప్పేసి ఆయనే డైరెక్షన్ ఇస్తారు లక్ష్మణుడికి. సో అక్కడ ఉన్నారు చూడు నీ కోరిక తీర్చేవాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు అని రాముడు చెప్తాడు. ఎవరిని? శూర్పణఖ. అప్పుడు రాముడు అసలే ముందే చాలా కోపము రాముడికి, ఆదిశేషుడు కదా, లక్ష్మణుడు సారీ ఆదిశేషుడు కాబట్టి ఎప్పుడు బుస కొడుతూనే ఉంటాడు, కోపం ఎక్కువ అన్నమాట. ఓహో మా వదిన అన్నయ్య మీద కన్నేసావు నువ్వు, నీ సంగతి చెప్తాను అని చెప్పేసి ముక్కు చెవులు ఆయన కోయించాడు అని మనం అర్థం చేసుకోవాలి. రాముడి ఆజ్ఞ ప్రకారమే లక్ష్మణుడికి ఇలా ముక్కు చెవులు కోయమని ఆయన ఏం చెప్పరు, కానీ ఫ్యూచర్ చూసేస్తారు కదా భగవంతుడు కాబట్టి అది ఒక రీజన్ ఉంటుంది. ఇంకో రీజన్ ఏంటి అంటే బుద్ధి చెప్తాడు కదా చక్కగా లక్ష్మణుడు శూర్పణకి మళ్ళీ రాకుండా అని అనుకుంటారు. సో అతను కోపం ఎక్కువ కాబట్టి టక్కున ముక్కు చెవులు కోసేసి కురూపించేస్తారు. ఆమె హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మాతాజీ నేను ఒక చోట విన్నాను. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ, ఓకే, తర్వాత నేను ఛాన్స్ ఇస్తాను మీకు. ఓకే రైట్. ఎప్పుడైనా స్పీకర్ మాట్లాడేటప్పుడు ఏ క్లాసుల్లో కానీ మీరు మాట్లాడకూడదు. మీకు ఛాన్స్ ఇస్తాము హ్యాండ్ రైజ్ చేసి ఏమన్నా మాట్లాడతారా అన్నప్పుడు మీరు ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోండి మీకు చెప్పాలనిపించినవి, అప్పుడు మీరు మాట్లాడాలి. హరే కృష్ణ. మీరు స్పీకర్ అయినప్పుడు కూడా మీకు అదే ఆలోచన ఉండాలన్నమాట. మీరు ఫ్లో అనేది పోతుంది మాతాజీ, ఏదో ప్రిపేర్ అయ్యి వస్తాం కదా అందరితో డిస్కస్ చేద్దామని, అందుచేత ఓకే ఆర్డర్ కూడా పోతుంది అనమాట. అందుచేత మీరు పర్వాలేదు నోట్ డౌన్ చేసుకొని ఉండండి, నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తాను, మీరు మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే కొన్ని నిజమే స్పీకర్లు చెప్పగలుగుతారో లేదో, మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, అటు ఇటు వింటారు కాబట్టి దానికి మీకు ఛాన్స్ ఇస్తాము, అప్పుడు మాట్లాడండి. సో ఇక్కడ మనకి టైంకి తగ్గట్టు వి విల్ ప్రిపేర్ మాతాజీ. 1 గంట టైం అంటే గంటలో మనం ఇన్ని రకాలుగా ఎందుకు చేస్తున్నాము అని అంటే, దామోదర మాస్ ఏదైనా కారణం చేత ఇంట్లో చేసుకోలేకపోయాము, ఈ సత్సంగంలో చేద్దాము, భగవద్గీత చదువుకొని దామోదర అష్టకం చేసుకొని జపం చేసుకుని ఈ భాగవతంలో ఈ స్టోరీలు విన్నట్లయితే ఈ యొక్క వ్రతం కంప్లీట్గా అవుతుందన్న ఉద్దేశంతో ఇలా మొదలు పెట్టామన్నమాట. హరే కృష్ణ. సో అలా భగవంతుడే అన్ని చేయిస్తాడు అని మనం నమ్మినప్పుడు శ్రీరాముడు కూడా భగవంతుడే తమ్ముడికి చెప్పి ఆ విధంగా చేయించాడు, అంటే లక్ష్మణుడే ముక్కు చెవులు కోశాడు అని మనకి అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. సో ఇక్కడ గోపికలు అందరూ కలిసి కృష్ణుడు ఇలా అలా అలా అని చెప్పేసి, ఆ తర్వాత
ఉద్ధవుడు సేమ్ కృష్ణుడిలాగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు, ఆయన యొక్క కజిన్ బ్రదర్ కదా. సో ఇలా ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా రాధారాణి ఉద్ధవుడి మీద పెట్టి ఆ భ్రమరంతో మాట్లాడుతూ ఉంటుంది. భ్రమరం అంటే మీకు తెలుసు కదా, హరే కృష్ణ, పువ్వుల చుట్టూ తిరిగి తేనెని ఆస్వాదించేది భ్రమరము అంటారు, తేనెటీగ అనమాట. సో ఆ తేనెటీగ రాధారాణి పాదాల దగ్గరకు వచ్చి వాలుతుంది అనమాట. వాలినప్పుడు ఓహో కృష్ణుడే నిన్ను సందేశంగా పంపించాడా, నువ్వు కృష్ణుని ఇలా అలా పొగడకు, ఈయన ఇన్నిన్ని తప్పులు చేశారు అని చెప్తుంది. ఆ తర్వాత ఆ భ్రమరం ఏటో ఎగిరిపోతుంది అనమాట. ఎగిరిపోయి తర్వాత కొంతసేపటికి అయినాక ఎగిరిపోయి వెళ్ళిపోయినాక అప్పుడు రాధారాణి చాలా ఫీల్ అవుతుంది అనమాట. మనం ఎవరైనా చాలా ఇష్టమైన వాళ్ళతోని తిడతాము మనకి వాళ్ళు అలా దూరమైనప్పుడు, కానీ అది మనస్ఫూర్తిగా ఉండదన్నమాట. ఏదో పైకి అలా దూషిస్తుంటాం వాళ్ళని, కానీ మనసులో దానికి ఎంత దూషిస్తామో అంత ప్రేమ ఉంటుందన్నమాట. సో ఆ భ్రమరం అటు ఇటు వెళ్ళిపోయేసరికి రాధారాణి చాలా బాధపడుతుంది. అయ్యో నేను అనవసరంగా కృష్ణుని ఇంతలా దూషించాను, ఈ భ్రమరం వెళ్ళి అన్ని చెప్పేస్తుందేమో, ఇంత వ్యతిరేకంగా ఎందుకు చెప్పాను నేను, ఇలా నేను పలకకుండా ఉండవలసింది అని చెప్పేసి ఆమె ఆలోచించి బాధపడే లోపల మళ్ళీ వచ్చేస్తుంది భ్రమరం అన్నమాట. ఆ భ్రమరం అటు ఇటు తిరిగి మళ్ళీ సమక్షానికి వస్తుందంట. వచ్చిన తర్వాత ఏమవుతుంది, కృష్ణుడు నా పట్ల ఇంకనూ దయ చూపుతున్నాడు, ఈ దూత నన్ను గురించి ప్రతికూల సందేశాలు అందజేసినను దయతో ఆ స్వామి నన్ను తన వద్దకు గొనిరమ్మని దూతకు తిరిగి పంపినాడు. చూసారా, మళ్ళీ వచ్చేసరికి రాధారాణి ఏమనుకుంటుందంటే, సరే నేను ఇంత తిట్టాను, ఇంత దూషించాను, ఇన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ భ్రమరాన్ని నా దగ్గరికి పంపించాడు స్వామి, ఎంత మంచివాడు అని అప్పుడు అనుకుంటున్నా. ఈ భ్రమరం వచ్చే సందేశం ఏంటంటే రాధారాణిని కృష్ణుణ్ణి చేర్చడానికే ఆ భ్రమరం వచ్చింది అని ఆమె అప్పుడు అలా ఫీల్ అవుతుంది అనమాట. ఈసారి రాధారాణి కృష్ణునికి వ్యతిరేకంగా ఏమీ పలకకుండా చాలా జాగ్రత్తతో దూతతో ఇట్లా అంటుందంట, ప్రియమైన చెలికాడ నీకు స్వాగతము, తిరిగి నిన్ను పంపి శ్రీకృష్ణుడు నాపై అనుగ్రహాన్ని చూపాడు. ఆయనకు వ్యతిరేకంగా నేను ఆడిన మాటలు నీవు ఆయనకు వినిపించినను అదృష్టవశంన కృష్ణుడు ఇంకా నాపై ప్రేమను దయను ప్రకటించుచు తిరిగి నన్ను నా కడకు పంపించినాడు. మిత్రమా, నీవిప్పుడు నన్ను నీ ఇష్టం వచ్చినట్లు విషయం అడుగుము, నీవు నాపై దయ చూపుటిచే నీకు నేనేదైనా ఇచ్చేదను. సో ఇప్పుడు భ్రమరంతో అంటుందన్నమాట, నేను ఇంత తిట్టినా కానీ మళ్ళీ పంపించాడు కాబట్టి నువ్వు చాలా అల్ప ప్రాణివి, నన్ను నీవు అచ్చటికి ఎట్లు తీసుకెళ్ళగలవు, తీసుకుని రమ్మని చెప్పాడా, లక్ష్మీదేవిని వక్షస్థలంలో హత్తుకొని విశ్రాంతిగా ఎక్కొచ్చిన కృష్ణుడిని కలుసుకొనేటకు నాకు నీవెట్లా సహాయపడగలవు, నీవు చూస్తే ఇంత చిన్నగా ఉన్నావు, ఇంత చిన్న ఈగవి నువ్వు నన్ను ఎలా తీసుకెళ్ళగలుగుతావు, లక్ష్మీదేవిని ఎట్లయితే వక్షస్థలంలో హత్తుకొని విశ్రాంతిగా ఎక్కొన్న కృష్ణుడిని నేను కలుసుకోవడానికి నీవు ఏ విధంగా సహాయపడగలవు అని అంటుందన్నమాట. సో సరే, ఈ విషయాలన్నీ మనం మర్చిపోదు, నిన్ను దూతగా పంపుట నేను ఇచ్చటికి వచ్చుట అట్లుండని, ముందుగా మొదలులో కృష్ణుడు ఎట్లున్నాడో నాకు తెలుపుము. సో ఇప్పుడు కొంచెం తెలివి తెచ్చుకుంటుంది అనమాట రాధారాణి. సో ఆయన పెంపుడు తండ్రి నందమహారాజుని, నన్ను, యశోదాదేవిని, తర్వాత గోపాల మిత్రులను, గోపికలను, వీళ్ళందరినీ స్మరిస్తున్నాడా లేదా, అప్పుడప్పుడు మా గురించి గానం చేసేవాడు, ఆ గానాన్ని చేస్తున్నాడా, తిరిగి ఆయన వచ్చి తన బాహుల్లో మమ్మల్ని ఆలింగనం చేసుకునే అవకాశం ఉన్నదా, ఆయన ఆలింగనాలు అగరు వాసన సంభరితములు, ఈ మా ప్రశ్నలంటికి దయచేసి శ్రీకృష్ణునికి వినిపించుము. సో ఈ భ్రమరం మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తుంది కదా అని చెప్పేసి రాధారాణి మళ్ళీ కృష్ణుణ్ణి ఈ విధంగా అడుగుతున్నట్లు చెప్పమని చెప్తుందన్నమాట. సో ఉద్ధవుడు సమీపం నిలిచి కృష్ణునికై వెర్రెత్తిన దాని వల్లే భాషించిన రాధారాణి పలుకుని ఆలకరించి, గోపికలు నిరంతరము శ్రీకృష్ణున్నే స్మరించుచు మహాభావ రూపమగు ప్రేమ పార్వస్యంలో మునిగి ఉండుట చూచి
ఉద్ధవుడు ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఆశ్చర్యపోయి అప్పుడు అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. ఉద్ధవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు దానిని అంటే ఒక సందేశం, లిఖిత సందేశం ఇచ్చారంట. అంటే ఒక ఉత్తరం ఇచ్చారనమాట ఎవరు, శ్రీకృష్ణుడు. ఆ ఉత్తరాన్ని వాళ్ళకి అందజేయకుండా చక్కగా నేనే చదువుతాను అని చెప్తాడు ఎవరు, ఉద్ధవుడు. సో ప్రియమైన గోపికలారా, ఉత్తరం చదువుతున్నాడు. మీ మానవ జన్మ చరితార్థమైనది. మీరందరూ దేవదేవునికి అత్యద్భుతమైన భక్తురాళ్ళు. అందుచే సమస్త జనులకు మీరు ఆరాధింపదగిన వారు. మీ మనస్సులు నిరంతరము వాసుదేవుని గూర్చిన, కృష్ణుని గూర్చిన ఆలోచనలు మెనిగి ఉండుటచే 3 లోకాల్లోని జీవులకు మీరు ఆరాధ్యులగుచున్నారు. దానము, వ్రతానుష్ఠానము, తపశ్చర్య, యజ్ఞయాగాదులు మున్నగు పవిత్ర మత కర్మలన్నిటికీ ఆయనే లక్ష్యం. వివిధ మంత్రముల పునశ్చర్య, వేద పఠనము, ఇంద్రియ నిగ్రహమునకు మనస్సు ఏకాగ్రతం చేసి చేయు ధ్యానానికి అన్నింటికీ ఆయనే పరమ లక్ష్యము. సో ఉద్ధవుడు కృష్ణుడి గురించి బాగా చెప్తున్నారనమాట. ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా ఉంది. సో భగవద్గీతలో చెప్పినట్లే మీరు ఆత్మ సాక్షాత్కారానికి వివిధ ప్రక్రియలు ఇంతవరకు అభివర్ణించింది. శ్రీకృష్ణుడు చివరికి సర్వధర్మ పరిత్యజించి నన్ను శరణు వేడితే చరమోపాయంగా నుడివెడను. సో 7వ లాస్ట్ అధ్యాయంలో సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షస్యామి మా శుచః అని శ్రీకృష్ణుడు అంటాడు. మీ సర్వధర్మాలన్నీ నాకు పరిత్యజించండి, నాకు ఇచ్చివేయండి. మీరు లోగడ ఈ జన్మలోనే కాదు, ఎన్నెన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా నేను రూపం ఆపేసి మిమ్మల్ని నా దగ్గరికి చేర్చుకుంటాను అని భగవద్గీతలో చెప్పినట్లు ఇక్కడ ఏం చేస్తారు గోపికలు, పూర్తిగా అన్నీ వదిలేస్తారు కదా. ఎన్నో జన్మల పాపాలు వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు తెలియకుండానే అందరూ ఇక్కడ వాళ్ళు భర్తని కానీ, అత్తమామల్ని కానీ, పిల్లల్ని కానీ అందరినీ వదిలిపెట్టేసి కృష్ణుడి యొక్క మాట వినగానే వాళ్ళు ఎక్కడ ఏముంది అని పెద్దగా ఆలోచించకుండా ఆత్మ నిగ్రహం అంటే వాళ్ళు ఎక్కువగా ఎలా అంటే ఆత్మ నివేదన చేసుకోవడానికి కృష్ణుడి దగ్గరికి ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటారనమాట. సో ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్పినట్లే మీరు ప్రవర్తిస్తున్నారు అని దాంట్లో రాస్తారనమాట. సో అట్టి కఠోర వ్రత చర్యల పరిపూర్తి గోపికల జీవితంలోనే కానవచ్చును. ఉద్ధవుడి వారి పారవస్య భక్తి దశను చూచి మిక్కిలి సంతృష్టి చెందెను. ఇంకా అంటున్నాడు వాళ్ళతో ఏమంటే, ప్రియమైన గోపికలారా, కృష్ణుడి పట్ల అనుబంధం పెంచుకుంటూ మీరు సాధించిన చిత్తవృత్తి మహాయోగులకు మహర్షులకు కూడా దుస్సాధ్యము. సో యోగులకు అండ్ సన్యాసులకి కూడా ఒక మంత్రం తీసుకొని వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు కదా. సో అంతకంటే ఎక్కువ మీరు, సో మీరు పరిపూర్ణ దశని మీరు సాధించారు అని చెప్తున్నారు. ఆ దేవుని కొరకు కుటుంబాన్ని, గృహాన్ని, బంధువుల్ని, భర్తల్ని, తర్వాత సంతతిని వీడి కేవలం కృష్ణుణ్ణి ప్రేమించుటకు మీరు నిర్ణయించుకున్నారు. కృష్ణుని మీదనే మీ మనస్సు లగ్నం చేయుట మీకు గొప్ప వరము. సో అదొక వరం లాంటిది అనమాట. మనం ఎంత ప్రయత్నం చేసినా మహామంత్రము ఒక దగ్గర కూర్చుని 16 మాలలు చేయండి అని చెప్తారు. కానీ ఒక రోజులో 4 4 4 8 8 8 అట్లా మనం ఇష్టం ఉన్నట్టు చేస్తాం. ఒక రోజులో 16 చేసామంటేనే మహా గొప్పగా మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. కానీ వాళ్ళు ఎల్లవేళలా కృష్ణుడినే చూసుకుని కృష్ణుడి లీనమయ్యి కృష్ణుడి అందే వాళ్ళ మనస్సులు ఎప్పుడూ ఉంటాయి అని చెప్తున్నారు. ఈ దశలో మిమ్మల్ని దర్శించు భాగ్యానికి నోచుకోగలిగిన నేను మిక్కిలి అదృష్టవంతుడను. ఇంకా ఈయన ఉద్ధవుడు చెప్తున్నాడు అనమాట. ఆ ఉత్తరంలో ఈ విధంగా ఉంది అని చెప్పి ఆయన మనసులో మాటలు కూడా చెప్పేస్తూ ఉన్నాడు అనమాట. మిమ్మల్ని దర్శించుకోవడం అంటే వెళ్ళి ఒక సందేశం ఇచ్చిరా, వాళ్ళు బెంగ పెట్టుకొని ఉండొచ్చు, ఒకసారి వెళ్ళిరా ఉద్ధవా అని కృష్ణుడు చెప్పగానే వచ్చి ఆయన ఆశ్చర్యచకితుడవుతాడనమాట. ఏంటి ఇంత ప్రేమనా, ఏదో ఉండొచ్చు
తల్లిదండ్రులకి. కానీ మొత్తం వ్రజవాసీలందరూ కూడా ఈ విధంగా ఉన్నారు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి ఆడిస్తూ ఉన్నాడనమాట. ఏ విధంగా అంటే, మళ్ళీ ప్రియమైన గోపికలారా, ఈ సందేశాన్ని మీ వద్దకు కొనివచ్చుటకు నేను ప్రత్యేకంగా ఆదేశింపబడితిని. మీరు గొప్ప భక్తురాలుటచే తనకు ఆంతరంగిక చెలికాడున నన్ను ప్రత్యేకంగా కృష్ణుడు ఈ పనికి నియమించెను. సో మిగతా వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు కదా మధురా నగరంలో. ఇతనేమో ద్వారకా నుండి మధురకు వచ్చాడు కృష్ణుని చూడటానికి. అయితే సొంత చిన్నాన్న కొడుకు, నువ్వు వెళ్ళి చూసిరా, నువ్వు కొంచెం ఫ్రీగానే ఉన్నావు కదా, నువ్వు వెళితే వాళ్ళకి నేను వెళ్ళినంత సంతోషం కలుగుతుంది, ప్లీజ్ అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చేసి లిఖిత సందేహ పత్రాన్ని ఉద్ధవునికి అందజేసి, నువ్వు వెళ్ళి ఇదంతా చదివి వాళ్ళని కొంచెం నెమ్మదిస్తారు వాళ్ళు, నువ్వు వెళ్ళు అని పంపించారనమాట. సో ఉద్ధవుడు కృష్ణుని వద్ద కొని వచ్చిన లిఖిత సందేహ పత్రాన్ని ఉద్ధవుడు వారికి అందజేయలేదు, తాను స్వయంగా దానిని వారికి చదివి వినిపించదలిచెను. సో ఆయనే చదివి వినిపిస్తాను అని చెప్పాడనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ ప్రీతి పాత్రుల గురించి ఆ సందేశం లిఖించినప్పుడు ఆయన విచలితుడై దానిని విస్పష్టంగా వ్రాయలేకపోయాను. సో కృష్ణుడికి కూడా అదే బాధ అనమాట. ఇక్కడ యశోదమాతని, నందుణ్ణి, తల్లిదండ్రుల్ని వదిలేసి, ఆ తర్వాత గోపికల్ని, గోపబాలుల్ని, ఆవుల్ని, దూడల్ని, ఇంతమందిని వదిలేసి వచ్చానని వ్రాసేటప్పుడు చాలా బాధపడ్డాడంట ఆయన. లిఖించినప్పుడు ఆయన విచలితుడై దానిని విస్పష్టంగా వ్రాయలేకపోయింది. స్పష్టంగా ఆయన ఏమనుకున్నాడో ఆయన రాయలేకపోయిందంట. సో అందుచేత ఏమైంది, ఆ సందేశాన్ని వారి చేత కందనీయకుండా తానే దానిని వారికి చదివి వినిపించి వివరించుట ఉత్తమమని భావించెను. ఇప్పుడు మనం భావంగా ఉన్నప్పుడు, అంటే చాలా భావోద్గీతం అయిపోయి మనం ఏదైనా మన చేతులు వణుకుతాయి, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుంటాయి, ఆ ఉద్రేకాన్ని ఆపుకోలేక కృష్ణుడు ఏదో రకంగా రాశాడు కాబట్టి ఈ ఉత్తరాన్ని వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. కళ్ళ నీళ్లు కూడా ఆ ఉత్తరంలో కనిపిస్తున్నట్లున్నాయి. అందుచేత వాళ్ళకి ఇవ్వను, నేనే చదివి వినిపిస్తాను అని ఉద్ధవుడు భావించాడనమాట. సో ఆయన ఏమంటున్నాడు, ఇవి దేవదేవుని పలుకులు. ఉద్ధవుడు కూడా చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు ఎవరో కాదు, దేవాది దేవుడు. ప్రియమైన గోపికలారా, నా ప్రియతములారా, నేను సర్వవ్యాపిని. అందుచేత ఏ కాలమునందు గాని, ఏ ప్రదేశమందు గాని, ఏ పరిస్థితిలో నా తోడి వియోగము అసంభవం అని మీరు గ్రహింపుడు. సో కృష్ణుడు ఇలా చెప్తున్నాడు అనమాట, నేను సర్వవ్యాపిని. ఇన్ని రోజులు ఏదో చిన్న పిల్లవాళ్ళలాగా వాళ్ళందరితోనే ఆడుకున్నాడు కదా, ఇప్పుడు ఆయన భగవద్గీతలో చెప్పినట్లు చెప్తున్నాడు అనమాట. భగవద్గీతలో ఏం చెప్పారు భగవంతుడు, నేను అన్ని చోట్ల ఉన్నాను కానీ నేను లేను అని 7వ అధ్యాయంలో చెప్పారు ఆయన. అంటే కృష్ణుడు నిరాకార రూపంలో సర్వవ్యాపకుడు. ఇప్పుడు మనం ఒక చెట్టును చూసినా, ఒక కొండను చూసినా, ఏది చూసినా కానీ అది నిర్జీవి అని మనకు అనిపిస్తుంది, కానీ అది దానికి చలనం లేదు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరు? భగవంతుడు. సో భగవంతుడే చేసిన దాంట్లో భగవంతుడు ఉండకపోవచ్చు ఆ సమయంలో, కానీ అదంతా కూడా భగవంతుడిదే అని 7వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. మళ్ళీ 9వ అధ్యాయంలో కూడా ఎలా అంటారంటే, కానీ ఆయన వ్యక్తిగతంగా సర్వం నందు ఉండడు. 7వ అధ్యాయంలో కూడా పృథ్వీ, ఆకాశము, తేజో, వాయువు, ఆకాశము, పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారంలాగా సూక్ష్మభూతాలు ఆయన అపరాశక్తులని నడువబడుతుంది. కానీ మరి యొక్క పరాశక్తి కలదు, అది జీవుడు. జీవులందరూ కూడా ప్రత్యక్షంగా కృష్ణునిలోని అంశాలే. అందుచేత భౌతిక ఆధ్యాత్మిక శక్తులన్నిటికీ కృష్ణుడే ఆధారము. సో 9వ అధ్యాయంలో ఆ విధంగా నేనున్నాను, నేను లేను, 2 రకాలుగా చెప్తాడు. సో 7వ అధ్యాయంలో పంచభూతాలన్నీ నేనే, నా వల్లనే ఈ దేహం ఏర్పడింది, దేహంలో జీవాత్మ ఉంది, ఆ జీవాత్మలో నేనున్నాను. సో గోపికలు కృష్ణుని పరిపూర్ణ సాహకృత్యం అనుబంధాన్ని సాధింప ఇతర జీవులు మాయా ప్రభావం చేత కృష్ణుని విస్మరింతురు. సో ది డిఫరెన్స్ బిట్వీన్ గోపీస్ అని మనము చెప్తున్నారనమాట. ఏంటి అంటే,
గోపికలు పూర్తిగా నిమగ్నం అయిపోయారు కృష్ణుల్లో. పూర్తిగా కృష్ణుణ్ణి తామే అని భావించి ఆ యొక్క కృష్ణ ప్రేమ చైతన్యము పరిపూర్ణ దశకు చేరుకుందన్నమాట. కానీ మన వల్ల అది జరగలేదు. ఎందుచేత అనంటే మాయా ప్రభావము. ఏం మాయ అది? త్రిగుణాల యొక్క మాయ. మాయలో మనము పడిపోతుంది. సాత్వికంలో ఉందామనుకుంటాము, ఆ తర్వాత రజోగుణంకి వెళ్తాము, ఆ తర్వాత తామస గుణం కూడా. సో ఈ 3 గుణాల వల్ల మనము కలుషితం అయిపోయాం. కాబట్టి మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా చాలా కృషి చేయాలి. కానీ గోపికలు అలా కాదు, వీళ్ళు పరిపూర్ణమైన అనుబంధాన్ని సాధించారు అని చెప్తున్నారు. ఇతర జీవులు మాయా ప్రభావం చేత కృష్ణుని విస్మరింతురు అంటే కృష్ణుడు అసలు దేవుడు అంటే ఎవరు, నేనే అన్ని అని అనుకుంటుంటారు అని చెప్తారనమాట. అందుచేత విషయమును యథాతథంగా గ్రహించు వాస్తవ జ్ఞానంతో కృష్ణ ప్రేమ లేదా కృష్ణ చైతన్యము పూర్ణ దశ. మన మనసులు ఎప్పుడూ శూన్యంగా ఉండవు. నిరంతరము మనసులో ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన విషయం కృష్ణుని శక్తికి చెందిన 8 భూతాలను అతిక్రమించి ఉండజాలదు. ఎవడు ఆలోచన తాత్విక స్వరూపాన్ని గుర్తించినో అతడు వివేకవంతుడు. అట్టి వ్యక్తి కృష్ణుడికి శరణాగతి అగును. సో ఇక్కడ ఏమవుతుందంటే మనము సామాన్యంగా ఆలోచిస్తూ ఉంటే ఇది మనమే ఈ క్లాస్ని రచించాము, మనమే ఈ క్లాస్ తీసుకుంటున్నాము, మన వల్లే ఇది జరుగుతుందని ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని అహంకారం అంటారనమాట. ఇది మనం చెయ్యట్లేదు, కృష్ణుడు మన చేత చేపిస్తున్నాడు. కృష్ణుడి మీద ప్రేమ మనకి పెరిగినప్పుడు కృష్ణుడు ఒక దయ చూపిస్తాడు. ఆ దయ మనకు కావాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనం శరణాగతి పొందాలన్నమాట కృష్ణుడికి పూర్తిగా. సో వాళ్ళే వివేకవంతుడు అని చెప్తున్నారు. సో అట్టి వ్యక్తి కృష్ణునికి శరణాగతుడగును. జ్ఞానం యొక్క ఈ పరాకాష్ఠ దశకు గోపికలు చక్కని ఉదాహరణము. సో గోపికలు ఎప్పుడు చూడు అంతా కృష్ణుడే, మొత్తం కృష్ణమయంలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి కలుషిత దశ లేదా మాయ అనేది వాళ్ళకి ఏమీ తెలియదన్నమాట. స్వచ్ఛందంగా ఎప్పుడు చూడ పరిపూర్ణ దశలో వాళ్ళు కృష్ణుని సేవలోని కృష్ణుడి దగ్గరే ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా మనం వేరే రకంగా ఉన్నట్లయితే ఏమీ లేదు, అదంతా ఒక భ్రాంతి అని చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ది మనము విశ్వం గురించి, బ్రహ్మ శివుడు వీళ్ళందరూ ఏంటి, వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అనేది మనము రేపు చూసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వంశకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఇప్పుడు 100 చేయండి మాతాజీ.